వన్నెల చిలకల వెన్నెల తునకల నవ్వుతూ కిలకిలా ఉంటుందా, వెచ్చని వెలుగులా పచ్చని గడపల ముచ్చపు చినుకులా ఉంటుందా, మదిలో మెదిలేమైన మనసు గెలుచుకోనా, ఊహల రెక్కల పైన తనని కలుసుకోనా, సడి చేసే కోవెల గంట శుభమస్తు పలికేనంట, ఆలస్యం చేయకును జీపుని త్వరగా మోనివ్వు. అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట, చంద్రవంకరింత కూడా చూడకుండా, పిల్లగారి కొట్టగానే బుజ్జికుండా, చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా. పట్టు చీర కట్టి తనుంటదేమో, పంజాబీ డ్రెస్సు వేసుకున్నా బాగుంటదేమో, లైటింగులవి చేసేసి కన్నెరాసి ఈగలాగా సన్నగుందో, ఆల్చిపల్లాంటి కళ్ళు రెండు తిప్పుకుంటూ కాస్త బుద్దుకుంటదేమో, ఇంకెంతసేపు చెయ్యాలి భజన, తొందర పడకు సుందర వదన, ఆలోచిస్తే బాగున్నది సరదాగా కాసేపు. అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట, చంద్రవంకరింత కూడా చూడకుండా, పిల్లగారి కొట్టగానే బుజ్జికొండా, చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా. నేనెల్లగానే సిగ్గుతోటి మెరుకుతుందో, నీ ముందుకొచ్చి మహాబాగా మాట్లాడుతుందో, వయ్యారి భామలెదురైనా ఒక్కరైనా నచ్చలేదు మచ్చుకైనా, ఈ పిల్లనేమో చూడనైనా చూడకుండా ఎంత ప్రేమ ఓర్నాయనా, ఇంకెంత దూరం వెళ్ళాలి గురువా, కంగారు పడకు ఇంకెలే మగువా, తన్నే చూస్తూ కూర్చోవాలి సరదాగా కాసేపు. అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట, చంద్రవంకరింత కూడా చూడకుండా, పిల్లగారి కొట్టగానే బుజ్జికొండా, చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా. వన్నెల చిలకల వెన్నెల తునకల నవ్వుతూ కిలకిలా ఉంటుందా, వెచ్చని వెలుగులా పచ్చని గడపల ముచ్చపు చినుకులా ఉంటుందా, మదిలో మెదిలేమైన మనసు గెలుచుకోనా, ఊహల రెక్కల పైన తనని కలుసుకోనా, సడి చేసే కోవెల గంట శుభమస్తు పలికేనంట, ఆలస్యం చేయకును జీపుని త్వరగా మోనివ్వు. అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట, చంద్రవంకరింత కూడా చూడకుండా, పిల్లగారి కొట్టగానే బుజ్జికొండా, చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా. సైడ్ ఇచ్చేయండి. నో వే.
సైడ్ అవ్వక చంపేతాను రేయ్. ఏడ్చవే. చెవులు చిల్లుడు పోతాయి. నీ అబ్బా ఏమన్నా పట్టుకో కానీ కాలర్ మాత్రం ఆ, పట్టుకుంటే పట్టుకోకో పట్టుకుంటే చొక్కాను లీగిపోద్ది అది రాదు. రేయ్, రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వేంట్రా? మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ షర్ట్ కొట్టారనుకున్నా. తీసేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ ఏంట్రా? నా కొడక గుద్దేనంటే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటాను. అన్నయ్య పట్టకన్నయ్య ఎల్బోర్డ్ గాడు ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు. అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను, బాగుంది. రేయ్, సార్ ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నేను నలిపేద్దును యాదవనే. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో? ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో. చచ్చా. ఏమండి, కాలుసు. గట్టిగా ఎదగ. Shit. ఆటో. కోనసీమ తుఫానికి గోదావరి వరదలకి చెక్ చెదరిన షాపుని క్షణంలో కుప్పగొలిసాడు ఏదవా. ఒరే ఆగరా, అయిపోయావురా. ఇవాళ నా చేతిలో నీకు వల్కనైజింగేరా. రే శనివారం నాడు ఏడిచామంది ఏదవా, ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. శాస్త్రి గారు, నేనండి గనిపోతున్న తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటా 100 పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీనమ్మ కాళ్ళు ఇప్పుడు ఎత్తరండి బాబు. ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా? ఆహా, బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటి బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా, బురద పడే సమస్య లేదండి. మా పెళ్లి కొడుకు. గ్లాడ్ టు మీట్ యూ. కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మంగారం. నేను చేస్తాను. అదేంటోలే, బురదే కదే కాలంలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళాన్ని ఏమేలుకుంటావరా ఎదవా? ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిందిరా. ఎల్లో చెప్పు, ఆగా. కొంచెం లిఫ్ట్ బెదరా. గిఫ్ట్ లేదు నోర్మయ్య. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుపోయాడు. అలాగే బెదరు ఎక్కు. త్వరగా కూర్చో, స్మెల్ వచ్చేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో బాబు. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దాంట్లో లేదు, ఫోటోకి వేసుకునే దాంట్లో ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. గొర్రెలు పోయాడా? లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు అతను కొడతారా? ఏ నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. హాయ్, ఎవడు? మా బాసు. మా బాస. Yes. ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి అలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు. అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ పొట్ట బాగుంది. అబ్బా. మీ చిన్న ప్లాన్ వేసుకుని గెటప్లు మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట. అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గడపలు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏంటి క్యాపా? జిప్పు. ఏదో తాడ మనుషులా ఉన్నాడు. పదండి పోదాం. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. ఏంటయ్యా ఏంటి? ఏంటంటే నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హాట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లోంచి అయిపోయాడు తీయా ఏదో డైవర్షన్ సీడును. అవును, మన లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారు అక్కడ పోయాడు. కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ
అలాగే మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసిందనమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠ గారికి చిట్రాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడడానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్, సార్ చిట్రాజు తమ్ముడికి అంత సీరియస్ గా ఉందా? అవునండి, మరి నాకు ఎప్పుడు చెప్పలేదే? పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, ఇప్పుడు చిట్రాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి. మీరు ఆ 50,000 నాకు ఇస్తే నేను చిట్రాజుకి అందజేస్తానండి. సరే ఇస్తానండి.